తెలంగాణ ప్రాంతీయ విషయానికి వచ్చేస్తే తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులను రిపేర్ల గురించి కాపాడుకునే విషయాల గురించి మాత్రమే మాట్లాడుకోవాలి. ఈటల రాజేందర్ గారి యొక్క మాటలు వింటే ఇతను తెలంగాణ మీద సోయి ఉన్న నాయకుడు అన్నట్టు కనబడతా ఉంది. అతను ఈరోజు బీజేపీలోనే ఉన్నాడు. ఆయన బీజేపీలో కనుక సరిగ్గా రాజకీయాలు చేయడం మొదలు పెడితే అతని కథ వేరుంటుంది. అయితే అంత మేధావి గల్ల ఈటల రాజేందర్ గారు ఈరోజు బీజేపీలో ఉండి ఏం మాట్లాడుతున్నాడంటే కేసీఆర్ చేసిన ఈ యొక్క ప్రజల కోసం బరాజులు ఏవైతే కట్టాడో అది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుని తడిపింది. అవగాహన లేదు, అవగాహన ఉంది అని పక్కన పెడితే దాని పైన ఉన్న అన్నారం, ఇంకా దాని పైన ఉన్న సుందిల్లా, ఆ పైన ఉన్నటువంటి ఎల్లపల్లి, ఇవన్నీ కూడా ప్రాజెక్టు వాళ్ళు డ్యాములు కానీ లేకపోతే వాటి పంప్ హౌజులు కానీ వాళ్ళ మోటార్లు కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ కన్నెపల్లి పంప్ హౌజులలో ఇక్కడ ఉండే సుగుణం ఏంటంటే కన్నెపల్లి పంప్ హౌజులు ఏవైతున్నాయో ఒక 50,000 కుసక నీళ్ళు వచ్చినా కూడా ఈ పంప్ హౌజ్ నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు 90,000 లక్ష కుసక నీళ్ళు పోతున్నాయని అంటున్నారు. కాబట్టి మీకు తెలిసి ఎలినినో వచ్చింది, భయంకరమైన కరువు రాబోతుందని చెప్పి అంటున్నారు. నా ఇక్కడ భేషజాలు ఇవ్వకుండా నువ్వు తప్ప నేను తప్ప ఇలా నువ్వు దుర్మార్గుడుగా నేను దుర్మార్గుడు అనేటువంటి పద్ధతి పక్కకు పెట్టి ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టబడ్డటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఏనేనో వస్తుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భంలో ఇవాళ జూలై మాసం వచ్చినప్పటికీ కూడా వర్షాలు లేక విత్తనాలు కూడా వేరే ఈ పరిస్థితుల్లో తాగే నీళ్ళ కోసం మనం డిపెండ్ అయ్యేదంతా కూడా కృష్ణా నది మీద, గోదావరి నది మీద. కాబట్టి ఇలా హైదరాబాద్ లాంటి నగరం నీళ్ళకు ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు. కాబట్టి నేను ఒకటే ఇవాళ ఆ ఒక కన్నెపల్లి పంప్ హౌజులు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి కొంత నీళ్లు పంపు చేస్తే హైదరాబాద్కి అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంత గొడ్డు గోదకు నీళ్ళు అక్కడికి వచ్చే ఆస్కారం అయితే తప్పకుండా ఉంటుంది. ఈ విషయంలో ఈటల రాజేందర్ గారిని మొగోడని చెప్పొచ్చు. ఈ పకడ్బందీగా మంచి మాటలతోటి ఆయన బీజేపీలో వెళ్ళినా కూడా సబ్జెక్టున్న నాయకుడు. ఈరోజు సోది మాటలు చెప్పి రాజ్యాధికారాన్ని పొంది ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, చదువు రాదు, సబ్జెక్ట్ రాదు అన్నో ఈరోజు మనం పరిపాలించేటోళ్ళు. కానీ పక్క పార్టీలో పోయినా కూడా వేరే పార్టీలో ఉన్నా కూడా కాళేశ్వరం గొప్పతనం గురించి మాట్లాడారు చూసారా? ఈజ్ ద రియలెస్ట్ హీరో అని చెప్పొచ్చు, గ్రేటెస్ట్ పొలిటీషియన్ అని చెప్పొచ్చు. ఆయన ఏం మాట్లాడిండు? తాగునీళ్లు, గొడ్డు గోధుమలకు, పశువులకు నీళ్లు ఈరోజు లేకుండా పోతుందంటే దానికి కారణం ఈ యొక్క కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరలో ఉన్న నీటిని ఎత్తిపోకపోయడం వల్లనే. ఎత్తి పోస్తలేరు కాబట్టి ఇంత ఘోరానికి దిగజారుతా ఉంది తెలంగాణ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు వేస్టా, నేను చేసిన తప్ప, నువ్వు చేసిన తప్ప, ఈ వ్యత్యాసాలు మానుకొని రిపేర్ చేస్తే ప్రజలు అభివృద్ధిలోకి వస్తారు కదా. ఈరోజు విత్తనాలు కూడా వేసుకోలేదు. కొన్ని ఏరియాలో కాలువ నీళ్లు వస్తే ఒడ్లన్నీ వేసుకుందామని చేసి పాటికి కేసీఆర్ ఉన్నప్పుడు కాలువలో నీళ్లు విడిచేటి. ఆ బ్రహ్మాండంగా కాలువల్లో వ్యవసాయం చేసుకునేటోళ్ళు, కాలువ ఒడ్డున ఉన్నోళ్ళు, కాలువ దిగువ ప్రాంతాన్ని ఎగువ ప్రాంతాన్ని ఉన్న రైతులందరూ మోటార్లు వేసి నీళ్లు తోడుకొని బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకునేటోళ్ళు. కానీ ఈరోజు వాళ్ళు ఏం చేసుకోలేకపోతున్నారు అంటే దానికి కారణం ఈరోజు కాలువ ఫ్లో అనేది లేదు. ఏ రిజర్వాయర్లో నీళ్లు లేదు. నీళ్లు మొత్తం కింద వదిలేసి మొత్తం పూర్తి స్థాయిలో పొలాలు ఎండబెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ ప్రాంతాన్ని ఇంకెన్ని రోజులు గొంతుకొద్దామని చూస్తూ ఉన్నాడు. ఇట్లాంటి వాడు తెలంగాణకు ఉండు మంచిదా? తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసుడు తప్ప ఏమైనా ఉందా వీళ్ళతోటి? కాలువలో నీళ్లు లేదు, ఏది కూడా లేదు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారికి ఆ మాటల్లో మాట్లాడాల్సిన అవసరం ఏంటిది? ఈరోజు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి, ప్రజలకు నీళ్లు రావట్లేదు కాబట్టి, సో అది మాట్లాడబోతున్నారు. సోంబేరి రాజకీయాలు చేసేటప్పుడు ఏం చేస్తారు? కాళేశ్వరం కట్టుడైంది, కూలుడు కూడా అయింది అనుకుంటా బద్మాష్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. నిజానికి కొందరిని చూస్తే వీళ్ళు తెలంగాణలో కాదు, ఆంధ్ర పెత్తందారుల కింద ఊడిగం చేసేటోళ్ళు అన్నట్టుగా కొంత కనబడతా ఉన్నారు మనకైతే. సో ఇట్లాంటి మనుషులు తెలంగాణ రాష్ట్రంలో ఉండు కన్నా ఈరోజు పక్కపాటు అనుకున్న సోయి మిగతా వాళ్ళకి ఎందుకు లేదు? దేనికోసం లేదు? ఈరోజు ఫుట్బాల్ ఆడడానికి నీ దగ్గర 200 కోట్ల రూపాయలు ఉంటాయి. అందాల హోమాలు తెలుసుకొని వాళ్ళ అందాలను చూడడానికి 200 కోట్లు మన దగ్గర ఉంటాయి. ఇవన్నీ చేయడానికి ఇంత డబ్బులు ఉంటాయి. కానీ ప్రజలకు నీళ్ళు అందించే ఆ మేడిగడ్డ రిపేర్ లాంటివి ఏమీ మన దగ్గర ఉండవు. అంత గొప్పటి కేసీఆర్ ఏనాడు కూడా ప్రజాధనాన్ని వృధా చేయలేనే. అందాలు చూడాలని, ఫుట్బాల్ ఆడాలని, సరదా తీర్చుకోవాలని అట్లాంటిది ఆయన ఎప్పుడు చేయలే. కానీ ఈ ప్రభుత్వంలోనే సరదా తీర్చుకునే కార్యక్రమాలు, అందాల బామ్మల్ని పిలిచి అందాలు చూసే కార్యక్రమాలు వీళ్ళు చేసుకున్నారు. చక్కగా మేడిగడ్డ రిపేర్ చేస్తే ఏమైంది? ఏది శాత కావట్లేదా? ఈరోజు 60 క్యూసెక్కుల నీరు వృధాగా కిందికి పోతుంది.
దాన్ని లిఫ్ట్ చేసుకుంటే ఏమైంది? కన్నెపల్లి నుంచి అన్నారం పంప్ హౌస్ దాకా దాన్ని లిఫ్ట్ చేసుకుంటే బ్రహ్మాండంగా పోతాయి కదా నీళ్ళు. మరి అవన్నీ ఏమి చేయకుండా దేనికోసం అబ్బా ఇది? తెలంగాణ సర్వ ముంచే కార్యక్రమాలు తప్ప దేనికోసం? ఇప్పుడు ఏ రిజర్వేర్లో చూసినా కూడా నీళ్లు లేవు, మొత్తం ఎండిపోయినాయి ఆడికాడికి. తాగునీళ్ళు కరువైపోతున్నాయి, సాగునీళ్ళు కరువైపోతున్నాయి, జీవరాశులకు పక్షులకు కూడా ఇబ్బంది పాలైపోతుంది. ఏం లాభం? ఏమైనా పనికొచ్చే కార్యక్రమం ఉందా? తెలంగాణకి తీరని ద్రోహం చేస్తూ ఉన్నారు. చూద్దాం.